ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/12/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, షష్ఠి ఉదయం 11:03 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం సాయంకాలం 4:47 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:37 నుంచి 8:05 వరకు, వర్జము రాత్రి 11:45 నుంచి 1:18 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత. కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి ముక్తులయ్యే అవకాశాలు, కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన యోగం బాగా కనబడుతోంది. నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే స్థిరాస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి శుభయోగాలు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులకి లాభం. మంచి వ్యవహార విజయం. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, అనుకూలవంత దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలత. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. పెద్దవాళ్ళ యొక్క మాట తీరు మీకు అనుకూలతని, అనుసరణీయంగా ఉంటుంది. దానివల్ల ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రాంగణ యొక్క ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం సాధించడం, రోగనాశం, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా మంచి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి అనుకూలత. ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు చాలా మంచి శుభయోగాల పరంపరగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఊహించని ఒకటి విజయం జరగబోతోంది, విజయం కలగబోతోంది. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారుణ్యమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద యోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా కావచ్చు. కుటుంబపరమైనటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు తప్పకుండా మీ యొక్క పంపకాలు,
అనుకూలంగా మారే అవకాశం, లేదా కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే శుభయోగం. కొత్త కాంట్రాక్ట్ లభించడం, కొత్త వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సినిమా రంగ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి లాభము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తిన్న వారికి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం ఖాయము. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభము. ఈ రోజైనా పోటీ పరీక్షలున్నా లేదా అకాడమిక్ పరీక్షలున్నా మంచి విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. విద్యలో రాణింపు బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. మీ మీద మీకు నియంత్రణ లేకపోయినా, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడినా నష్టాన్ని పొందుకునే అవకాశం. నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికమైనటువంటి కష్టము, నష్టములు, డబ్బు పోగొట్టుకోవడం, లాటరీల జూదం వల్ల మోసపోవడం, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, విద్యకు ఆటంకం కలిగించుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ప్రేమ కలాపాలు మునిగి తేలడం, తల్లిదండ్రులను మోసం చేయడం లాంటి సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు మొబైల్ ఫోన్లలో, ట్యాబ్లలో, సిస్టమ్స్లలో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరికి ఎటువంటి ఫోటోలు పంపుతున్నారు, వీడియోలు పంపుతున్నారు చూసుకునే ప్రయత్నం మన బాధ్యత. వాళ్ళు దమ్ము కొడుతున్నారా, మందు కొడుతున్నారా, కళాశాలకు వెళ్తున్నారా లేదా ఏదన్నా పార్కులకు వెళ్తున్నారా, ఇంకా అడ్వాన్స్డ్ ఎక్కడికైనా వెళ్తున్నారా అనేది తెలుసుకునే బాధ్యత. మనం బాగా డబ్బులు ఉండొచ్చు, కానీ సంస్కారం కూడా ఉండాలి. డబ్బు ఉండగానే సరిపోదు. మన పిల్లలు సంస్కారంగా ఉన్నారా? చెడ్డీలు మిడ్డీలు వేసుకొని పబ్ కల్చర్కి వెళ్ళి నా కొడుకు నా కూతురు నా ఇష్టం వెళ్తారంటే, నీ కొడుకు నీ కూతురు నీ ఇష్టం, కానీ వాళ్ళు మందు కొట్టి బయటికి వచ్చి అర్ధజ్ఞ ప్రదర్శనలు చేసి వాహనాన్ని వేగంగా నడిపి ఇతరుల ప్రమాదానికి గురైతే అక్కడనే తన్ని తగలెట్టాలి కూడా. కాబట్టి సంస్కారం నేర్పండి ఫస్ట్. నువ్వు మందు కొట్టించాలనుకున్నావు, పొట్టి డ్రెస్ లేదనుకున్నావు, నీ కూతురుని అలా చూడాలనుకుంటున్నావు, పర్లేదు, నీ ఇంట్లో వేసుకో, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఊరి మీదికి పంపిస్తే ఊర్లో మనుషులందరూ కూడా, సన్యాసులు కూడా అంగ ప్రదర్శనకి వాళ్ళు బలైపోయే అవకాశం ఉంటుంది. ఆ బలైపోవడం అనేది నీ కూతురు బలి అవుతుంది. కాబట్టి నీ కూతురు ఎలా ఉంటుంది, నీ కొడుకు ఎలా ఉన్నాడు చూసుకునే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే ప్రమాదం. అలాగే ఎవరితో ఇలా తిరుగుతున్నారు, మత వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు తిరుగుతున్నారా, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు తిరుగుతున్నారా, ఆలోచించుకోండి. దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉపోద్ఘాతం కాదు, ఉన్న నిజం. ఏదేమైనా సరే ఇవాళ విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, పరువు భంగాన్ని, ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం, రైతన్నలు మోసపోయే అవకాశం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు, కష్ట నష్టాలు పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, సినిమా రంగంలోనూ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. భగవద్గీత పారాయణం చేయండి. 3 నుంచి 9 అధ్యాయాలు, అలాగే రుద్రాభిషేకం చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, సమస్త రోగనాశనం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం. రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి,
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా అనుకూలం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి వృద్ధి పొందుకోవడం, అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1, 3 అంకెలను అదృష్టంగా చెప్తున్నాం. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి విజయ పరంపర వైవాహిక జీవనంలో కానీ, ఆస్తి పంపకాల్లో, ఆస్తు కొనుగోళ్లలో, ఆస్తులు అమ్మడంలో కానీ మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. దాన ధర్మాదులు చేసేటువంటి ఉన్నత స్థాయి ఒక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వేద పండితులు సత్కారం చేయబోతున్నారు. తప్పకుండా మీ ఇంట్లో ఏదన్నా ఉత్సవం జరిగే అవకాశం, జ్ఞానయజ్ఞం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభదాయకమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి అనుకూలవంతమైన శుభచతి. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈ రాశి ఇదంతా శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మంచి బ్రహ్మాండమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర ఏదైనా క్యాట్ లాంటి పరీక్షలు కానీ ఏవైనా సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉంది. మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన శుభయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో చాలా మంచి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగాల లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజు మీకు శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త సంయమనము, తొందరపాటుతనాన్ని విడనాడండి, ధూర్తుగా ప్రవర్తించకండి. డబ్బుని చాలా ఖర్చు పెట్టే ప్రయత్నము, జల్సాలకి ఖర్చు పెట్టకూడదు. అందరూ నా వాళ్ళే అని చెప్పేసి అందరికీ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అతి మూఢభక్తి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. జాగ్రత్త, అతిగా ఎవరు నమ్మకండి. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయంటే పర్వాలేదు, మళ్ళీ 5 గ్రహాలు శుభత్వంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాకపోతే చంద్రుడు మీ జాతకంలో చతుర్థంలో ఉన్నాడు కాబట్టి దూకుడు, వాహన వేగం, అబద్ధాలాడడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు వ్యక్తులకి సహాయం చేయడం లాంటివి కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనవసరమైనటువంటి వైద్యుని తీసుకొచ్చి వాటి చూపించడం, లేనిపోయినటువంటి వైద్యశాలలకు తీసుకెళ్లడం, అది పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే అనవసరంగా వైద్యుడిని చూపించడం వల్ల కూడా నష్టమే ఉంటుంది.
కాబట్టి అత్యుత్సాహం పని కాదని విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళ. అలాగే ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి విదేశాల్లో బాగాలేదు, స్వదేశంలో బాగుంది. మత్స్యకారులకి పర్వాలేదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలంగా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో వ్యాపార లాభం. కానీ బ్యూటీ పార్లర్ వారికి, బాణసంచ వారికి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో పర్వాలేదు, శుభ జరిగే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోతే మంచిది, ఆధారపడితే నష్టం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం బలంగా ఉంది. పెంచిన ఉద్యోగం ప్రాజెక్టు కూడా వెళ్తుంది, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కాస్త నిరాదరణ గురి అవకాశం. వైద్యులు కొంత దొంగ వైద్యులు బెడద ఉంటుంది, కానీ వైద్యులకి, వైద్య బృందాల వారికి శుభయోగాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి అనుకూలత. ఆటోమొబైల్ లాంటి వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, కానీ మనకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, జాగ్రత్త. ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా నష్టాలు, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. టెక్స్టైల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా సరే ఈరోజు మీరు భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 8:50 నుంచి 9:47 మధ్య కాలంలో చాలా మంచి శుభ సమయం చెప్పవచ్చు. అటు ఈ సమయాన్ని ఎక్కువ వినియోగించుకోండి, దేవాలయ దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఎలాగూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటే తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకునే అవకాశం, మిత్రుల వల్ల లాభము, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, అలాగే విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, అలాగే కుటుంబంలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కళాకారులకు, క్రీడాకారులకి అనుకూలత, రొయ్యలు చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ వారికి బోర్బాల్తో లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రతి పరీక్షలో విజయం సాధించడం, విదేశాల స్వదేశంలో గృహయోగము, ధనలాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి శుభయోగం. సోషల్ మీడియా సైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి ధనానికి లోటు ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, విదేశాలు వెళ్ళవచ్చు, విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు మీకు చాలా శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు. అంటే ఒక రకంగా వీళ్ళ మాటని చెల్లుబాటు అయ్యే అవకాశం. ఎక్కడ పోయినా సరే వీళ్ళ పెత్తనమే ఉంటుంది. ఆ పెత్తనం నిజంగానే వీళ్ళు భగవంతు అనుగ్రహంతో ప్రతి మాట చెల్లించుకుంటారు. వీరు అనుకున్నది చేసుకుంటారు, అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. విద్యలో రాణింపు, ఉద్యోగాల అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్, మహిళామణులకి లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి, రొయ్యలు చేపలకి అభివృద్ధి కూడా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే వాక్చాతుర్యంతో కానీ, వ్యవహారంలో కానీ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం కానీ అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, కుటుంబ సభ్యులతో అనుకూలమైన బాంధవ్యాలు, విదేశాలకు వెళ్లే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి మంచి విశేషమైనటువంటి మహారాజా మహారాణి యోగాలు బలంగా కనబడుతున్నాయి. ధనయోగము, ఆత్మవిశ్వాసము, రుణ విమోచనము, రోగనాశనము, సమస్యలన్నీ కూడా పూర్తవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఇలా అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టవంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మంచి విజయం, కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపారము, కొత్త వ్యక్తులతో పరిచయం, పాత మిత్రులతో కలిసి కొత్త మిత్రులతో ఒక మంచి వ్యాపార లావాదేవీ లాభాలు పొందుకోవడం, ముఖ్యంగా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. విశేషమైనటువంటి లాభాలు పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టయోగం. వివాదాలను తుడిచిపెట్టుకుపోతాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగాన్ని పొందుకోవడం, ఒక ఊహించని విజయం, చేతినిండా ధనం ఉండడం, ధైర్యము, ఈ పని నేను చేయగలను అనేటువంటి నమ్మకం. చాలా మంది ఏళ్ళనాడు శనితో గురించి భయపెడుతుంటారు. ఏళ్ళనాడు శని లేదు, నీచ కుజుడు లేడు, ఎవరు లేదు, కుజస్తంభన లేదు, నీచ కుజుడు లేడు, నాకు బ్రహ్మాండంగా ఉంటుంది, నేను ఈ పని చెయ్యగలను అనే భావన మీలో మంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆనందాన్ని ముందు తీసుకెళ్తుంది. దానివల్ల ఉద్యోగంలో లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలోను కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. రైతన్నలకి, పూలు పలకలను పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. జ్యోతిష్య పండితులకు లాభం. ఇది అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శనివారం తప్పనిసరిగా ఈరోజు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి మరియు నందా సప్తమి కూడా ఉంది. కాబట్టి ఈ రోజున దానము, దీపము ఇవన్నీ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే కార్తికేయ స్వామిని తప్పకుండా ధ్యానం చేసుకోవడం, దీపదానం చేసుకోవడం, నారాయణమూర్తిని స్మరణ చేసుకోవడం, ఇవన్నిటి వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీరు ఈ అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నక్తము, స్వామివారి పూజలు, సాయంకాల సమయంలో దీపదానం చేసి భోజనం చేయడం మంచిది. ఇది చాలా విషయ ఫలితాన్ని కలిగిస్తుంది, సందేహం లేదు. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు స్వీకరించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. లంచం అనేటువంటి బిచ్చం ఎత్తుకోకండి, నష్టాన్ని పొందుకుంటారు. మద్యపాన సేవన చేయకండి. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, అనవసర వ్యక్తులతో స్నేహితాలు, అక్రమ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. మీ పిల్లలు చేస్తున్న పనుల మీద శ్రద్ధ పెట్టండి. ఒక కన్ను కాదు, 2 కళ్ళు కూడా వాళ్ళ మీద వేయండి. కాబట్టి వాళ్ళ జాగ్రత్త చూసుకోండి. అనవసరమైనటువంటి వ్యక్తులకి వాళ్ళ మతంలోకి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. అది దుర్భరమైనటువంటి కష్టాన్ని కలిగిస్తుంది. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. మన ధర్మంలో ఒకవేళ లోటుపాట్లు ఉన్నా ఇబ్బంది లేదు, కానీ పరాయి ధర్మంలో ఎంత మంచుకున్నా అది మన నష్టాన్ని, నాశనాన్ని కలిగిస్తుంది. గీతాచార్యుడు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరాయి మతంలోకి వెళ్ళకూడదు, అదేమాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే విద్యార్థులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకు అప్రమత్తంగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. వాహన వేగం తగ్గించండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు పుచ్చుకోకండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం ఇబ్బందులు కలిగించే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం ఉంది. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతకాన్ని చూయించుకోవడం, దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం అనుకూలం ఉంటుంది. లేదా మీకు నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చెప్పబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మనీ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. రాశి వారి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్రక్రియ చేపడుతుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండండి. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో, ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే మీరు నష్టాన్ని పొందుకుంటారు. మాస్ కాపింగ్ పాల్పడిన, ఇతరులచే పరీక్ష రాయించినా మీకు నష్టమే కష్టంగా కనబడుతోంది. జాగ్రత్త. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం భగవద్గీత పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, పూజలు, పునస్కారాలు, నందాదీపం వెలిగించడం వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5:36 నుంచి 6:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.